ఇప్పుడు ఇక్కడ నుండి వెళ్ళాం. ఇక్కడ నుంచి నెక్స్ట్ పాతాళ మురుగన్ సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్కి వెళ్తాం. ఇక్కడ నుంచి 40 కిలోమీటర్స్ ఉంది. అది ఏదైనా తినేసి లంచ్ చేసేసి ఇక్కడ నుంచి బయలుదేరుతాం. ఇక్కడ నుండి 40 కిలోమీటర్స్. సో ఇక్కడ వచ్చిన వాళ్ళు అక్కడ కూడా వెళ్ళొచ్చు. నియర్ బై టెంపుల్స్ రెండు, పళనిస్వామి అండ్ పాతాళ మురుగన్. ఈ రెండు పక్క పక్కనే ఉన్నాయి. యా, హరోం హర హరోం హర హరోం హర హరోం హర హరోం హర హరోం హర హరోం హర. లంచ్ బ్రేక్, లంచ్ కాగినాం. వద్దని చెప్పు. నో ఫ్రై, నార్మల్ వెజ్ మీల్స్ 6. ఒక ఫ్రై చెప్పి ఇద్దరు తీసుకోండి. మరి అట్లా చేసుకోండి. నేను 65 ఫ్రై రైస్లో వేసేసారేమో. దాంట్లో ఫ్రై మామూలుగా సిటీలో మన సైడ్ చేస్తారు కదా, కానీ అది స్టార్టర్ కింద స్టార్టర్ చెప్తున్నాడు. ఇది మొబైల్ తీస్తావా? వాటర్ పడతాయి. ఏంటి రాదు, తాళి రాదు, క్యాబేజ్ కర్రీ రాదు. సో రైస్, లంచ్ బ్రేక్. ఇక్కడ నుంచి మనం పాతాళ మురుగన్కి బయలుదేరుతున్నాం. ఇక్కడ నుంచి మనం పాతాళ మురుగన్కి బయలుదేరుతున్నాం. ఇప్పుడు లంచ్ బ్రేక్. దారిలో ఆగినాం. అరటాకులో భోజనం. ఇట్లా పట్టుకో ఒకసారి. కొంచెం మాట్లాడు చెప్పు. అది డ్రై మిరపకాయ తోడుమా, మిరపకాయ తోడుమా. ఏదైనా ఎప్పుడా ఏదైనా మాట్లాడరా, ఏదన్నా ఒకటి అట్లా ఏదన్నా ఇట్లా నోట్ జస్ట్ ఏదన్నా మాట్లాడితే వెయిటింగ్లా. ఎట్లుంది దర్శనం? ఎట్లేదు? టెంపుల్ బాగుందా? వాయిస్ ఏమన్నా మాట్లాడితే ఎక్స్పీరియన్స్, టెంపుల్ ఎక్స్పీరియన్స్ ఇక్కడ చూసి చెప్పు. గట్టిగా వినపడాలి. ఇలా బలవంతం చేస్తారేంటి? బాగుందని చెప్పాను కదా, కొడతావా ఏంటి? బాగుందా? బాగుందా? నెక్స్ట్ ఎట్ వెళ్తున్నాం మనం? పళని మురుగన్ ఇప్పుడు పోయిందిరా. పాతాళ మురుగన్ అంటే అన్ని కొండపైన ఉంటుంది కదా, అదొకటి కింద పాతాళంలో ఉంటుంది. కిందికి పోవాలి. స్పెషల్ ఏమరా నందు? టెంపుల్ అయితే బాగుందన్న. నెక్స్ట్ పాతాళ మురుగన్కి పాతాళంలో పోవాలి. అది కొంచెం ఎగ్జైటింగ్ ఫీల్ అవుతుందా? హరోం హర అన్న రాకముందుకే కర్ర తినేసి నేను పెడతారా మరి? కరోనా బాధితుల్లా ఏ కొంచెం రావు మీరుందా? సర్ప్రైజ్ మరి పెట్టలే అనుకో, మళ్ళీ పెడతాడు. కర్రీ లేదు, కర్రీ పెట్టరు అంటాడు. సరేనా? ఏంది పరిస్థితి చెప్పు. నెక్స్ట్ కర్రీ సెట్లరా? బాగున్నాయి కదా. పప్పు కర్రీ బాగుంది. పప్పు అయితే క్రేజీ ఉంది. ఆలు కూడా ఫ్రై బాగుంది. తినండి. కైచో పప్పు కర్రీ ఉండా, కాలీఫ్లవర్ కర్రీ ఉండా, ఆలు కర్రీ ఉండా, కైచో. సాంబార్ నల్ల ఇరికా సార్. ఫుడ్ రొంబ టేస్టీ ఇరికా. అయిపోయిందారా? సో ఇక్కడ ఫుడ్ తినొచ్చు, మంచిగా ఉంది. సాంబార్ చాలా బాగుంది. ఓకే, ఐ విల్ షో. బయటకు వచ్చేసాను రా, బయట ఉందా. అన్నా
సో ఇక్కడ సాంబార్ అయితే అదిరిపోయింది. కేవీఎస్ ప్యూర్ వెజ్ అండ్ నాన్ వెజ్. కేవీఎస్ హోటల్ ఉంది ఇక్కడ టెంపుల్ దగ్గర. చాలా బాగుంది. ఇక్కడ వచ్చినప్పుడు ఇక్కడ తినండి అందరూ. సాంబార్ అయితే అదిరిపోయింది. మీల్స్ తీసుకోండి. వెజ్ మీల్స్ అయితే ఇంకోటి పన్నీర్ ఫ్రై, స్టార్టర్లో పన్నీర్ ఫ్రై. వెజ్ మీల్స్ అయితే టేస్ట్ అదిరిపోయింది. సో నెక్స్ట్ టైం ఇక్కడ ఆగండి అందరూ. గుడ్ ప్లేస్ టు హ్యావ్ సమ్ మీల్ హియర్. పాతాళ మురుగన్ సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్కి బండి బయలుదేరుతుంది. ఇప్పుడే పళని స్వామి టెంపుల్ అయిపోయింది, దర్శనం అయిపోయింది. డైనమిక్ చారి గారు యూత్ ఐకాన్ చారన్న యూత్ కి రోల్ మోడల్. నీ ఫిట్నెస్ కి రహస్యం ఫిట్నెస్ లెవెల్స్ కి రహస్యం ఏంది చారన్న? ఇప్పుడే ఇలా ఉండాలి. యూత్ వద్దు దొరకరు. రహస్యమే వదిలేసే ఎందుకు వాడు ఎందుకు అసలు అది దేవుని దగ్గర పోతాం. ఇగో ఏమరా నాని 600 మీటర్స్ ఎట్లుందిరా? హీరో వచ్చాడు రా. ఇదే ఎంటర్ ది ఇట్లా దగ్గరనే పెట్టుకున్నావా? దగ్గరకు ఆడ గుడి దగ్గర దాకా పోతుంది కారు. ఆ కారు దగ్గర పెట్టు. సో పాతాళ మురుగన్కి వచ్చేసినాం ఫైనల్లీ. ఎన్నో రోజుల నుంచి వద్దాం అనుకున్నాం. సో ఫైనల్లీ ఈరోజు వచ్చేసినాం. సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్. ఇదే పార్కింగ్. ఇక బండ్లు బాగానే వచ్చినాయి ఈరోజు. బయలుదేరుతున్నాయి కూడా. క్లోజింగ్ టైం అనుకుంటా ఇప్పుడు. బాగా వచ్చింది రా జనాలు. ఎద్దు గట్ట సపరేట్ పెట్టు. ఆరంగొట్టు జర అట్లా వైట్ షాప్ వైట్ కార్ పక్కన పెట్టు. ఇల్లు తిప్పి పెట్టురా. అందరు ఎట్లా సరే పెట్టు మరి పెట్టు. ఖాళీనే ఉంటుంది ఎప్పుడు వచ్చినా ఇది. పాతాళ మురుగన్ కుమారస్వామి టెంపుల్. మనమే టెంపుల్కి వచ్చేసినాం. పాతాళ మురుగన్ కుమారస్వామి టెంపుల్. ఇంకొద్దు కరుంగలి మాల లోపలనే అమ్ముతారు. గుడి లోపలనే ఉంటుంది. గుడి లోపల ఉంటుంది. గుడి లోపల ఉంటుంది. ఇదే ఫేమస్. ఉంటే బెస్ట్ మరి. 41 days మంచిగా నీట్గా. ఏమైంది? కుమారస్వామి టెంపుల్. బాగుంది. ఇక్కడ అమ్ముతారు అన్ని. ఇది దొరుకుతాయి ఒరిజినల్. ఇక్కడ కరుంగలి మాల దొరుకుతుంది. సింగిల్ రేట్ 7mm, 8mm, 10mm సైజ్ అండ్ కాస్ట్. కరుంగలి మాల ఇది ఒరిజినల్. ఇక్కడ దొరుకుతాయి అన్ని. మాల
తీసుకోవాలంటే ఇక్కడ తీసుకోవాలి. వెళ్దామా దర్శనానికి వెళ్దా? గుడి మూసేస్తారు, జల్లి వెళ్దా? ఎంట్రీ ఎక్కడన్నా? సో ఇవాళ ఖాళీ ఉంది. ఈ టెంపుల్కి సండే సాటర్డే చాలా రష్ ఉంటారు. ఇవి ఇక్కడ శివలింగం ఇవి మొక్కుకోరా, ఇవి శివాలయం, ఇది చాలా పవర్ఫుల్ దేవుడు. ఉండవు పాతాళంలో. శివాయ నమః శివాయ. దేవుడు కాదైనా ఊరు దేవుడు. అది ఏమంటారు, కాపలా అంటారు, చూసినావా ఆయన. సో ఇవాళ ఖాళీ ఉంది, మంచిగా జల్ది అయిపోతుంది దర్శనం. గుడి టైమింగ్, క్లోజ్ టైమింగ్ 2 o'clock, అందుకే కొంచెం హడావుడి. చూడు, ఇక్కడ 2 మాలలు తీసుకున్నాం. మాల వేసుకున్నాం, కరంగల్లి మాల. ఎంత? 7 mm తీసుకున్నాం. నేను కూడా తీసుకున్నా ఒకటి పెద్దది 8 mmది. ఆల్రెడీ నాకు లోపల ఉంది, కానీ ఇక్కడ తీసుకోలేదు, అది బయట తీసుకున్నాను. సో ఇక్కడ తీసుకుందామని చెప్పి మళ్ళీ ఇంకొకటి 8 mm తీసుకున్నా. ఆల్రెడీ నేను ఇంతకుముందు తీసుకున్నా. మనది తీసుకున్నాను ఒకటి కరంగల్లి మాల. పదా ఏమైంది? జోక్ కుట్రు, పైసలు ఇచ్చినా అంటే సో దర్శనం అయిపోయింది, జల్ది అయిపోయింది ఈరోజు. ఎవరు రష్ లేకుండా ఖాళీగా అయిపోయింది. సో దర్శనం అయిపోయింది, జల్దీ దర్శనం అయింది, ఒక 10 నిమిషాలు అయిపోయింది. మేమందరం మాల కూడా ధరించినాం, కరంగల్లి మాల. ఇక్కడ మంచిగా జరుగుతుందంటే నమ్మకంతో వేసుకున్నాము. 8 mm, 6 mm, 7 mm అని ఉన్నాయి. నేను 8 mm మాల తీసుకున్నా. దీని కాస్ట్ వచ్చేసి 1400. చూసుకోరు మా టీఎస్ 1400 ఏపీ అంటే టీఎస్ వల్ల ఏమో మరి. సో దర్శనం అయితే బాగా జరిగింది. ఈరోజు ఖాళీ ఉండడంతో చాలా ఎర్లీగా అయిపోయింది దర్శనం. వాళ్ళు చూడర్లేరా పూణే. సో అది పాతాళ మురుగన్ సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్ సక్సెస్ఫుల్ గా దర్శనం అయిపోయింది. నెక్స్ట్ ఏందన్నా, మధుర మీనాక్షి టెంపుల్. నెక్స్ట్ పూర్తిగా ఎన్ని కిలోమీటర్లు ఉంది ఇక్కడ నుంచి? 80. ఫస్ట్ నీళ్ళ బాటిల్ తీసుకోరా, వాటర్ కావాలి, చల్లనీళ్ళు. వేడి చాలా ఉంది ఇక్కడ, హ్యూమిడిటీ కూడా బాగుంది అన్ని, అంటే కొండ ప్రాంతం కాబట్టి. సో ఇక్కడ సుబ్రహ్మణ్యం స్వామి పాతాళంలో ఉన్నాడు, పాతాళం మురుగన్ అని, అందుకే కొంచెం కిందికి గ్రౌండ్ లో ఉంది దేవాలయం. యా గైస్, అది సంగతి. ఇప్పుడు నెక్స్ట్ మధుర మీనాక్షి టెంపుల్ పోవాలి. అదే యా.